ప్రస్తుతానికి అయితే సినిమా చూశాను. ఏమైందో ఏంటో నాకేం అర్థం కాదు. యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైంది. అది ఏమనిపించింది పుష్ప 1లో మీకు? అంటే పుష్ప 1కి 2కి కాంబినేషన్ లేదు, అన్నీ కొన్ని బాగానే ఉన్నాయి. ఏంటంటే కొద్దిగా సెకండ్ హాఫ్ చూస్తే ఫస్ట్ హాఫ్ మరీ తీసే అంత ఇదేం లేదు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి సినిమా అయితే బాగానే ఉంది. అది సెకండ్ హాఫ్ చూసిన తర్వాత అర్థమైంది స్టోరీ మొత్తం. లుక్స్ ఎలా అనిపించినాయి? కట్అవుట్ ఎలా అనిపించింది? చెప్పవసరం లేదు. సాంగ్స్ పరంగా ఏం చెప్తారు? అల్లు అర్జున్ గురించి తెలిసిందే కదన్న, స్టెప్స్ గురించి అవన్నీ మాట్లాడ అవసరం లేదు. అది సుకుమార్ గారి డైరెక్షన్ ఏంటి? డైరెక్షన్ అంటే అన్న ఇప్పుడు నానక్ ప్రేమతలో చూసాం, ఇది ఎట్ట ఉండిద్దో దానికి తగ్గట్టు ఉంది. ఓకే, కమింగ్ టు అల్లు అర్జున్ గారు, అంటే ఆఫ్టర్ 3 years తర్వాత వచ్చారు కదా కంబ్యాక్. సో ఎలా అనిపిస్తుంది అల్లు అర్జున్ గారు? అంటే టైమింగ్ ఎలా అనిపిస్తుంది? శారీ లుకింగ్ ఎలా అనిపిస్తుంది? శారీ లుకింగ్ అది ఇది కాదన్న, ఉన్న అతను చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కాబట్టి సినిమా అయితే ఇదన్న వర్తే. సెకండ్ హాఫ్ చూస్తే అర్థమైద్ది. అది చాలా బాగుందన్న సినిమా. హైలైట్ సీన్ ఏంటి? హైలైట్ సీన్ ఫస్ట్ నుంచి హైలైట్ గానే ఉంది. ఎంట్రీ చాలా బాగుంది. అల్లు అర్జున్ గారు లుక్ ఎలా చూసారు? అంటే పుష్ప 1లో ఉన్నట్టుగానే ఉన్నారా? 2లో ఎలా అనిపించింది? అసలు 1 కంటిన్యూషన్ లాగే ఉంది. 1 గుర్తొచ్చేసింది చూస్తే. అది చాలా బాగుంది. 3 కూడా ఉండే అవకాశం ఉంది అంటే పుష్ప సగమే చూసాం అన్న. ఎలా అనిపించింది? అంటే సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? బాగుంది. ట్రోల్ చేశారు కదా చాలా మంది. నేను బాగుందండి. ఈజీ అన్న. ర్యాంప్ కొట్టాడు లోపల మైండ్ పోతుంది లోపల. ఇంకా అసలు ఒక డైలాగ్ సూపర్ ఒక సీన్ ఉంటుంది అన్న, కాల్ తేలా అంటాడు. ఆ సీన్ అయితే థియేటర్ గూస్ బంప్స్ అన్న. ర్యాంప్ అసలు మైండ్ పోతుంది ఇంక అంతే లోపల ఒకటే. సాంగ్స్ అయితే రెండు సాంగ్స్ అయ్యే. ఇంకా 2 సాంగ్స్ కేక్ అన్న. ఫస్ట్ సాంగ్ ఇంట్రో సాంగ్ ఉంటది. ఇంట్రో సాంగ్ ఇంకా ఫీలింగ్ సాంగ్ లో డాన్స్ అన్న. డాన్స్ అయితే మైకిల్ జాక్సన్ అన్న. ఇంకంతే రెండో మాటలేదు, మైకిల్ జాక్సన్ ఇంకా.